ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు కరివేపాకు పొడితో ఇలా ట్రై చేశారా? రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. స్పైసీ కరివేపాకు కారం పొడితో ప్రాన్స్ ఫ్రై చేసేసుకుందాం. 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. వేరే కడాయిలో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కరివేపాకు మసాలా, 2 యాలకులు, 5 లవంగాలు, 8 మిరియాలు. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. 8 మిరియాలు వేసుకుంటే చాలా స్పైసీగానే ఉంటుంది ఈ పౌడర్. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు. ఎండుమిర్చి నేను ఇక్కడ 12 తీసుకుంటున్నాను. ఎండుకారం యూస్ చేయం. మనకి స్పైసీనెస్ మొత్తం ఈ ఎండుమిర్చి నుంచి వస్తుంది. గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు పొడి ఎక్కువ రోజులు నిల్వ చేసుకునేటట్టయితే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేయండి. 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది పౌడర్. దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు. నేను అప్పటికప్పుడు యూస్ చేస్తాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేయట్లేదు. ఆయిల్ వేయకపోయినా జస్ట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. చల్లారాక ఇలా మిక్సీలో పౌడర్ చేసేసుకోండి. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నది. 1/2 kg రొయ్యల్ని ఇలా 1 టీ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అప్పుడు రొయ్యలు కొంచెం గట్టి పడతాయి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. రొయ్యల్లో నుంచి వాటర్ ఇలా రిలీజ్ అవుతాయి. వాటర్ అంతా బాగా ఇనికిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల రొయ్యలు గట్టి పడతాయి, చిదురవకుండా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లో వేసుకోండి. అదే కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ ఫ్రైకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత వేసుకోండి, బాగుంటుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల ఆనియన్స్ కొంచెం మ్యాష్ అయ్యి రొయ్యలకి పడుతుంది, బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి 2 వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. కరివేపాకు కారం పొడిలో ఎండుమిర్చి, మిరియాలు ఉన్నాయి కదా, స్పైసీగా అయిపోతుంది. నేను ఇక్కడ కరివేపాకు కారం పొడి 1 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా ఆపి 3 టైమ్స్గా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల రొయ్యలకి బాగా కారం పొడి పడుతుంది. ఒకేసారి వేయడం వల్ల సరిగ్గా పట్టదు, టేస్ట్ అసలు బాగోదు. నేను ఇలా 3 టైమ్స్ వేసుకున్నాను. 3 మినిట్స్కి ఒకసారి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ 6 స్పూన్స్ వేసుకున్నాను. నేను చెప్పిన క్వాంటిటీ మొత్తం 1/2 kg రొయ్యలకి చెప్పాను. మీరు ఇన్కేస్ ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు. చివరిగా నాకు కారం పొడి కొద్దిగా మిగిలింది, అది వేరే దగ్గర స్టోర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ టైంకి యూస్ చేసుకోవచ్చు. మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా. ఎప్పుడైనా స్పైసీగా తినాలనుకున్నప్పుడు ట్రై చేయండి. మీరు ఎక్కువ స్పైస్ ఇష్టపడిన వాళ్ళు అస్సలు ట్రై చేయొద్దు, అంత స్పైసీగా ఉంది. టేస్ట్ అయితే సూపర్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.